శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం 2026 సెప్టెంబర్ నెల ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు. జాతకం అంటే అందరికీ ఒక క్యూరియాసిటీ. నాకు ఈ నెల ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం బాగుంటుందా, నా వ్యాపారం బాగుంటుందా, నా ఉద్యోగం బాగుంటుందా, నా జీవితంలో ఎలా ఉంటాను, నాకు కనీసం నేను విదేశాలకి వెళ్ళనా, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మా ఉద్యోగాలు ఉంటాయా, మాకు వీసాలు వస్తాయా, కోర్టు కేసులు, ఇలాంటి ఎన్నో సమస్యలతో ఒక క్యూరియాసిటీ. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గ్రహస్థితులన్నీ కూడా గోచార గ్రహస్థితులన్నింటిలో దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారికి జాతకాన్ని ప్రిడిక్ట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 25 నుంచి 30% మాత్రమే వర్తిస్తుంది. గురుగారు, మీరు కొన్ని రాశులకి చాలా బాగుంటుంది అంటున్నారు, మాకేం జరగట్లేదు, ప్రత్యేకించి వృశ్చిక రాశి వారి గురించి మీరు చాలా గొప్పగా చెప్తున్నారు, మాకేం జరగట్లేదు అంటే అది మీ యొక్క వ్యక్తిగత జాతకంలో మీ గ్రహస్థితులు ఎలా ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉంటుంది. కానీ నేను గోచారం యూనివర్సల్ 30% అని చెప్పాను, క్లియర్. ఇందులో నాకు అది జరగట్లేదు ఇది జరగట్లేదు అనుకుంటే మీ ప్రయత్నం చేయకుండా చేస్తే ఎలా ఉంటుంది? గురుగారు, మాకు లే ఆఫ్ అయిపోయిందండి, కానీ మాకు వృశ్చిక రాశి మేము ఇలా ఉన్నాం. లే ఆఫ్ అయితే ఎవరు బాధ్యులు? మీరు కరెక్ట్గా అదే కంపెనీలో మిమ్మల్ని తీసేసారు, మిగతా వాళ్ళు ఉన్నారంటే మీరు పెర్ఫార్మెన్స్ బాగా ఇవ్వలేదనే కదా అర్థం. మేనేజ్మెంట్ ఈస్ నాట్ సాటిస్ఫై విత్ యూ అనే కదా అర్థం. సో గెట్ రెడీ ఫార్ ద ప్రాక్టికల్ అస్ట్రాలజీ. దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం. 60 సంవత్సరాలు పైచులకు ఉన్న వాళ్ళు దయచేసి అడగకండి, ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ ఆల్ మీ యొక్క జీవితంలో 60 వసంతాలు మీరు చూసేశారు, మీకు జాతకం గురించి బాగా తెలుసు. అండ్ 60 సంవత్సరాలు 19 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు జాతకం అడగండి, మీరు విద్యార్థులు చదవండి. అండ్ పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే, కానీ జాతకం మీ జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ వ్యక్తిగత జీవితాన్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, కులదేవాన్ని నమ్మండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, శుక్రుడు తులారాశిలో స్వరాశిలో ఉన్నాడు, వృషభ రాశికి 6వ స్థానాన్ని బలపరుస్తున్నాడు. గురువు 3వ స్థానంలో, శని 11వ స్థానంలో, రాహు 10వ స్థానంలో, కేతు 4వ స్థానంలో. ముందుగా ఈ నెల ఉద్యోగస్తులకు ఎలా ఉంది అంటే, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వృషభ రాశి మిత్రులారా, వర్క్ కంటే రెస్పాన్సిబిలిటీ పెరగడం కనిపిస్తుంది. పెండింగ్ ఫైల్స్, అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీస్ లేదా అదనపు పనిపై మీరు భారం పడవచ్చు. అసాంఘికమైనటువంటి కార్యక్రమాల్లో పడితే మీ ఉద్యోగం మీద ఇంపాక్ట్ కూడా పడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగంలో ఉన్న వారికి ముఖ్యంగా కెరియర్ డైరెక్షన్ మార్చుకునే ఆలోచన రావచ్చు. మీరు ఏదైనా ఉన్న ఉద్యోగం నుంచి కాకుండా ఇంకో ఉద్యోగానికి వెళ్ళడానికి ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు. రాహు 10వ స్థానంలో ఉండడం వల్ల కొత్త టెక్నాలజీ, కొత్త డిపార్ట్మెంట్, ఫారిన్ కంపెనీ, డిజిటల్ వర్క్ లేదా అన్కన్వెన్షనల్ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు చాలా కనబడుతున్నాయి. జాబ్ చేంజ్ కోసం చేస్తున్నటువంటి వారికి ఇది అవకాశం ఇస్తుంది. మీ కెరియర్లో ఎక్కడున్నారు అనే దానికంటే కూడా ఎక్కడికి వెళ్ళాలనే ఆలోచనతో ముందుకు వెళ్తే ఈ నెల మీకు చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. ఇంకా సర్వీస్ సెక్టార్లో ఉన్నవాళ్ళు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫినాన్స్, ఐటీ సర్వీస్లో ఉన్న వాళ్ళకి, అడ్మినిస్ట్రేటివ్, లీగల్ సపోర్ట్, మార్కెటింగ్, ప్రొఫెషనల్ సర్వీస్లో ఉన్న వారికి పనిభారం పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కానీ వర్క్లోడ్ పెరగడం అనేది కేవలం ఒత్తిడి కాదు, మీ స్కిల్స్ చూపించడం కానీ అవకాశం కూడా టీంలో మీపై ఆధారపడే పెరిగి వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సెప్టెంబర్ 2వ వారం నుండి బేస్డ్ రికగ్నైజ్డ్గా మీకు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా వ్యాపారస్తులకు వచ్చేటప్పటికీ వృషభ రాశి వ్యాపారస్తులు ఈ నెల పాత పద్ధతిలో బిజినెస్ నడిపించడం కంటే కొత్త కాంటాక్ట్స్ ద్వారా బిజినెస్ పెంచుకోవడం మంచిది. టెక్నాలజీని ఉపయోగించుకొని బిజినెస్ని మీరు దీంట్లో ఎలా ఉంటుందంటే, హార్డ్ వర్క్ కంటే కూడా స్మార్ట్ వర్క్ ద్వారా బిజినెస్ని పెంచుకోవచ్చు. అంటే లైక్ సోషల్ మీడియాలో మీ డిజిటల్గాను మీ వ్యాపారాన్ని పెంచుకునే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. గ్రోత్, కొత్త క్లయింట్స్ కోసం మీరు స్వయంగా ప్రయత్నిస్తే స్పందించవచ్చు. సేల్స్, మార్కెటింగ్, కన్సల్టింగ్, కమ్యూనికేషన్, ఆన్లైన్ బిజినెస్, టెక్నాలజీ, ట్రేడింగ్, ట్రాన్స్పోర్ట్, మీడియా రిలేటెడ్ బిజినెస్లో కదలిక ఉంటుంది. షేర్ మార్కెట్లో మిశ్రమంగా కనబడుతుందని కూడా చెప్పచ్చు. పాత కస్టమర్స్ లేదా కాంటాక్ట్ ద్వారా కొత్త బిజినెస్ రావచ్చు. మీకు ఈ నెల ఒక పెద్ద డీల్ కంటే చిన్న డీల్స్ కనిపించి పెద్ద టర్నోవర్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పార్ట్నర్షిప్లో మాత్రం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎంక్వైరీస్ని నిర్లక్ష్యం చేయకండి.
ఆర్థికపరమైనటువంటి ఆదాయ విషయంలో వేగం కంటే కూడా స్థిరత్వంగా పెరిగే అవకాశాలు, పెద్ద మొత్తంలో డబ్బులు రావాలని ఎదురు చూస్తున్న వారికి కాస్త ఆలస్యం. అంటే బ్యాంకులో లోన్స్ కానీ, వ్యాపారంలో కానీ, చిట్ ఫండ్స్తో కానీ, మీరు ఇచ్చినటువంటి వాళ్ళు కానీ, మీరు అప్పులు ఇచ్చిన వాళ్ళు మీకు తిరిగి రావడం కానీ, ఇవన్నీ కూడా కొంచెం మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు. కానీ 4వ స్థానంలో కేతు ప్రభావం వల్ల ఇల్లు, ప్రాపర్టీ, వెహికల్ లేదా ఫ్యామిలీ రిలేషన్ ఎక్స్పెన్సెస్ అనుకోకుండా పెరిగే అవకాశాలు చాలా కనబడుతున్నాయి. పాత పరిచయాలు మీకు మంచి అవకాశాలు కనబడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇది ఓవరాల్గా వ్యాపారస్తులు కొంచెం జాగ్రత్త పడవలసినటువంటి అవసరం. ఇప్పుడు రాజకీయ నాయకులకి తీసుకుంటే పబ్లిక్ విజిబిలిటీ కంటే కూడా స్ట్రాటజికల్ నెట్వర్క్ అనేది చాలా ముఖ్యం. ప్రజాప్రతినిధులుగా రాజకీయ కార్యకర్తలు ఈ నెలలో మీకు చాలా ముఖ్యం. రాహు 10వ స్థానంలో ఉండడం వల్ల కెరియర్, పొలిటికల్ ఇమేజెస్ని అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ రావచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశం ఉన్నాయి. ఒక పెద్ద వ్యక్తితో పరిచయం భవిష్యత్తులో ఉపయోగపడవచ్చు. పొలిటికల్ స్టేట్మెంట్స్, సోషల్ మీడియా కామెంట్స్, ఇంటర్నల్ గ్రూప్ పాలిటిక్స్ విషయంలో జాగ్రత్త. ఈ నెల అందరితో స్నేహంగా ఉండడం కంటే కూడా సరైన వ్యక్తితో సరైన సమయంలో మాట్లాడడం చాలా ముఖ్యం. ఇంకా సినిమా రంగంలో వాళ్ళకి ఇక్కడ ఎలా ఉంటుందంటే యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్, డాన్సర్స్, ఫోటోగ్రఫీస్, ప్రొడ్యూసర్, రైటర్స్, వీళ్ళకందరికీ మ్యూజిషియన్, క్రియేటివ్, ప్రొఫెషనల్, కెరియర్ రిలేటెడ్ మూమెంట్ ఉండొచ్చు. రాహు 10వ స్థానం ఉండడం వల్ల సాధారణంగా ఊహించిన వ్యక్తి ద్వారా ప్రాజెక్ట్ అవకాశం రాకపోవచ్చు. ఒక స్ట్రేంజర్ ద్వారా కూడా మీకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కొత్త ఆడియన్స్ మీటింగ్, ఆడిషన్ మీటింగ్, ప్రొడక్షన్ డిస్కషన్స్ ఇవన్నీ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. పేరు కోసం తొందరపడకండి. సరైన ప్రాజెక్ట్ కోసం ఓపిక పట్టండి. అగ్రిమెంట్స్, రెమ్యునేషన్ డేట్స్ మరియు ప్రాజెక్ట్ టర్మ్స్ స్పష్టంగా రాసుకొని ఎంటర్ అవ్వండి. ఇంకా టీవీ, మీడియా, యూట్యూబ్, డిజిటల్ ఇది వృషభ రాశి వారికి ప్రత్యేకంగా ఉపయోగపడే రంగంగా ఒకటి. కంటెంట్ క్రియేషన్, యూట్యూబ్, టీవీ, సీరియల్ యాంకరింగ్, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా, ఫోటోగ్రఫీ ఎడిటింగ్ మరియు ఆన్లైన్ మీడియా ఉన్నవారికి కొత్త ఆడియన్స్ లేదా కొత్త క్లయింట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొలాబరేషన్, ఈ మధ్య కొలాబరేషనే కదా బాగా ఇంప్రూవ్ అవుతుంది. యూట్యూబ్ ఛానల్ వాళ్ళకందరికీ కూడా కొలాబరేట్ అవ్వండి. ఇన్స్టా ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ, మా యూట్యూబ్ ద్వారా కానీ మీ కొలాబరేషన్ ద్వారా మీకు ప్రొఫెషనల్గా చేస్తాం. మీరు ఏదో మాలాంటి అస్ట్రాలజర్ దగ్గర ఏదో ఒక సబ్జెక్ట్ని వేసుకోనో లేదా ఏదో ఒక పొలిటికల్ సబ్జెక్ట్ వేసుకోనో యూట్యూబ్ మాత్రం పెట్టుకుంటే నడవదు. మీకంటూ మీ పరిసర ప్రాంతాల్లో కొంతమందిని హంట్ చేయండి. వాళ్ళ కోసం దగ్గరికి వెళ్ళండి. మేము ఇలా ఉన్నాం, మా దగ్గర ఒక ప్లాట్ఫామ్ ఉంది, మేము మీకు లీడ్ జనరేషన్ చేస్తామని చెప్పేసి ముందుకు వెళ్తేనే, కూర్చుంటే రాదు. ప్రయత్నం చేయాలి. యూట్యూబ్లో పాత రకంగా ఉన్నట్టుగా లేదు. ఇప్పుడు కష్టపడాల్సినే ఉంది. సెప్టెంబర్ ఒక కంటెంట్ ఐడియా మీ జీవితాన్ని మార్చే అవకాశాలు బాగా ఉంది. బుధుడు సెప్టెంబర్ 7 కన్యారాశిలో వెళ్ళడం వల్ల రైటింగ్, స్క్రిప్ట్, ప్రజెంటేషన్, అనలైజింగ్, మంచి థంబ్నెయిల్స్ ద్వారా ఇచ్చి మీరు జీవితంలో ముందుకెళ్ళే అవకాశాలు బాగా నమ్ముతున్నాయి. ఇంకా ప్రాపర్టీస్ కొనే విషయంలో కాస్త జాగ్రత్త పడాలి. కేతు 4వ స్థానంలో ఉండడం, ఇల్లు మారడం కానీ, రెనోవేషన్ కానీ, ప్రాపర్టీ గురించి కొత్త ఆలోచించడం కానీ, వాహనం మార్చడం కానీ, కొంతమందికి ఇంట్లో ఉండడం ప్రశాంతంగా కంటే కూడా బయట కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ కావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి ముందే తొందరగా నిర్ణయం తీసుకోకుండా ఒకరిద్దరితో ఎంక్వైరీ చేసి దాని గురించి బాగా అనలైజ్ చేసిన తర్వాత కొనండి. ఆస్తి విషయంలో ఆకర్షణ కంటే కూడా డాక్యుమెంటేషన్ చాలా ముఖ్యం. బాగా చూసుకోండి, అది ముఖ్యం. ఇంకా భార్యాభర్తల మధ్య సఖ్యత కాస్త మిశ్రమంగా కనబడుతుంది. కూర్చొని మాట్లాడండి, అది కంపల్సరీ మాట్లాడుకోవాలి. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి లేదా పిల్లల విషయంలో నేను బిజీగా ఉన్నాను అనకండి. మీ బిజీలో కాస్త టైం వాళ్ళకి స్పెండ్ చేయండి. కుటుంబంలో మీ ప్రెజెన్స్ చాలా అవసరం. డబ్బు సంపాదించడానికి కుటుంబాన్ని మర్చిపోకండి. కుటుంబం కోసం సంపాదించాలి కానీ డబ్బు కోసం కుటుంబాన్ని వదులుకోకండి. దానివల్ల మీ జీవితమే డిస్టర్బ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా సంతాన విషయంలో పిల్లల విద్య, ఫ్యూచర్ గురించి ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. టాలెంట్, డిసిప్లిన్ ప్రధాన అంశాలుగా ఉంటుంది. కమ్యూనికేషన్, కాంపిటేటివ్ లెర్నింగ్లో పిల్లలకి ప్రోత్సాహాన్ని ఇవ్వండి. పిల్లలపై ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోకండి, ఫ్రీగా వదలండి, వాళ్ళ పైకి వస్తారు. ఇంకా ప్రేమికులు, వృషభ రాశిలో ఉన్నటువంటి ప్రేమికులు భావోద్వేగం కంటే కూడా ప్రాక్టికల్ థింకింగ్ చాలా అవసరం. కొత్త పరిచయాలు ఏర్పడుతుంది. అట్రాక్షన్, ఈ లవ్ అనేది ఉంటుంది చూసారా, ఇట్ ఇస్ అట్రాక్షన్, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. మీ తల్లిదండ్రుల దగ్గరికి రీచ్ అవ్వండి, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి రీచ్ అవ్వండి. అన్నీ అయిన తర్వాతనే పెళ్ళిళ్ళు చేసుకోండి, కానీ తొందరపడి అట్రాక్షన్తో జీవితాన్ని మోసపోకండి. ప్రేమలో ఈ నెల మీకు అవసరం ఉన్నది మాట కాదు, నమ్మకం. ఇంకా రైతులు, నాకు చాలా ఇష్టమైనటువంటి వాళ్ళు అనమాట ఈ రైతులు. మీరు కష్టపడి
పొలంలో దిగితేనే అండి మేమందరం కూడా సుఖంగా పట్టణంలో కూర్చొని కూరగాయలు కానీ పండ్లు కానీ ధాన్యాలు కానీ తింటున్నాం. అలాంటి మీరు పొలంలో దిగే మీకు ఈ మధ్య కాస్త నీళ్ళు అందట్లేదండి, బోర్లో నీళ్ళు రావట్లేదండి, కెనాల్లో నీళ్ళు రావట్లేదని కొంత వింటూనే ఉన్నాను. కాలం కొంచెం అటు ఇటుగా ఉందని. ఏమి కాదు, అన్నీ సెట్ అయిపోతుంది. ఒక్క నెల ఆలస్యం అంతే, అన్నీ మళ్ళీ సెట్ అయిపోతుంది. బ్రహ్మాండంగా ఉంటారు. మీరు బాగుంటేనే జై జవాన్ జై కిసాన్ అన్నట్టుగానే వింటాం. బార్డర్లో జవాన్లు, ఊర్లో కిసాన్లు. మీరు బాగుంటేనే మేము అందరం బాగుంటాం. అద్భుతంగా ఉంటుంది. వ్యవసాయంతో పాటు అలైడ్ యాక్టివిటీస్ లేదా సెకండ్ ఇన్కమ్ గురించి కూడా మీరు ఆలోచించే అవకాశం ఉన్నాయి. మీ పంటలను అమ్మే విషయంలో మధ్యవర్తుల మాట మాత్రం నమ్మకండి. మార్కెట్ పరిస్థితిని పరిశీలించి చేయండి. ఎందుకంటే ఇప్పుడు అగ్రో ఎక్స్పోర్ట్స్ చాలా, మన భారతదేశ ప్రభుత్వం చాలా దాని మీద అగ్రో మీద సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా అప్రోచ్ అవ్వండి. మీ బ్యాంక్ ద్వారానో ఎవరి ద్వారానో కూడా. విద్యార్థులు, భావితరానికి ఉపయోగపడే విద్యార్థులారా, ముఖ్యంగా రైటింగ్, మ్యాథమెటిక్స్, అనలిస్, కంప్యూటర్ స్టడీస్, కామర్స్, కమ్యూనికేషన్, కాంపిటేటివ్ లెర్నింగ్ వంటి విషయాల్లో కాన్సన్ట్రేషన్ పెంచుకోండి. ఈ నెల చదివింది గుర్తుపెట్టుకోవడం కంటే కూడా చదివింది ఉపయోగించడం ఎలా అని చూస్తేనే మీకు విజయం వస్తుంది. పోటీ పరీక్షల్లో ఎస్ఎస్సి, యూపీవీసీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, రివిజన్స్, ప్రాక్టీస్ మంత్స్ ఇవన్నీ కూడా చాలా 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 ముఖ్యం. మాక్ టెస్టింగ్ వచ్చి మిస్టేక్స్ని రాసుకోండి, మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. మీకు మీరే మాక్ టెస్టింగ్ పెట్టుకోండి. మీ బలమైనటువంటి టాపిక్లో ఈ నెలలో స్ట్రాంగెస్ట్ టాపిక్గా మార్చుకోండి. అది మీకు ముందుకు తీసుకెళ్తుంది. మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని మీరు అద్భుతంగా చేస్తారు. స్పోర్ట్స్లలో కాన్సన్ట్రేషన్ మరియు టెక్నిక్ చాలా ముఖ్యం. టాలెంట్ మీద ఆధారపడకుండా ట్రైనింగ్ డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం. స్పోర్ట్స్లో కొత్త కాంపిటేటివ్ సెలక్షన్, ట్రయల్స్ లేదా టీమ్ రిలేటెడ్ ఆపర్చునిటీ కోసం చేయండి. విజయం కోసం వేగం మాత్రమే కాదు, స్టామినా కూడా కావాలి స్పోర్ట్స్లో. అది బాగా అథ్లెటిక్స్ అందరూ బాగా గుర్తుపెట్టుకుని. ఇంకా విదేశీయ విద్య, విదేశీయ ఉద్యోగం లేదా విదేశాల్లో ఉన్న వాళ్ళ కోసమే ఇప్పుడు ఒకటి చెప్పబోతున్నాను. విదేశీ ఉద్యోగం, ఫారిన్ బిజినెస్ గురించి ఆలోచిస్తున్నటువంటి వారికి నెల కెరియర్ బేస్డ్ ఫారిన్ కనెక్షన్స్ చాలా పెరుగుతుంది. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్కి చాలా ఉపయోగం. విదేశీయ అవకాశాలు, విదేశీయ ఉద్యోగం లేదా ఫారిన్ బిజినెస్ గురించి ఆలోచిస్తున్న వారికి ఈ నెల కెరీర్ బేస్డ్ ఫారిన్ కనెక్షన్స్ పెరుగుతుంది ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ద్వారా. ఇంకా ఉద్యోగంలో స్టక్ అయిన వాళ్ళు, లే ఆఫ్ అయిన వాళ్ళకందరికీ కూడా దిస్ ద రైట్ టైం, గెట్ రెడీ. నవంబర్ తర్వాత మంచి అవకాశాలు వస్తున్నాయి. ఈ సెప్టెంబర్లో ప్రయత్నాలు చేయండి. అందరూ కూడా చాలా బాగా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విదేశీ అవకాశం వస్తే ఎగ్జైట్మెంట్ కంటే కూడా డాక్యుమెంటేషన్ ముందుగా చూసుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత డిసిప్లిన్గా ఉండండి. ఆ దేశం యొక్క రూల్స్ని పాటించడం కానీ మీ ఇష్ట ప్రకారం విదేశాల్లో ఉంటే ఆ పనిష్మెంట్స్ని మనం తప్పక భరించక తప్పదు. కాబట్టి ఒక దేశాన్ని ఇబ్బంది పడుతున్న దానికంటే కూడా ఆ దేశానికి మనం కరెక్ట్గా ఉన్నామా లేదని చూసుకుంటే అన్నీ సెట్ అయిపోతుంది. ఇంకా నెట్వర్కింగ్ మరియు మీ 3వ స్థానంలో ఉండడం వల్ల మీరు మాట్లాడితే, మీరు బయటకు వెళ్తే, మీరు ప్రయత్నిస్తే పరిచయం పెరుగుతాయి. మీరు వెళ్ళాలి. యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ఓన్. ఒక బిజినెస్ కంటెంట్ కావచ్చు, ఒక మీడియా కంటెంట్ కావచ్చు, పొలిటికల్ కంటెంట్ కావచ్చు, యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ఓన్. మీరు ఇంట్లో కూర్చుంటే గ్రహబలం సగమే పనిచేస్తుంది. బయటకు వచ్చి ప్రయత్నం చేస్తే 100కు 1000% పనిచేస్తుంది. ఆరోగ్య విషయంలో ఇది వైద్య సలహా కాదు, సాధారణ జ్యోతిష్య సలహా కూడా కాదు. మిమ్మల్ని, మీ శరీరం మీకు ఏం మాట్లాడుతుందో అర్థమైంది. పని భారం, ట్రావెల్, ఇర్రెగ్యులర్ రొటీన్ వల్ల అలసట రావచ్చు. కుటుంబం మరియు కెరియర్ మధ్య బ్యాలెన్స్ పాటించండి. వాహనం నడిపేటప్పుడు తొందరపాటు వద్దు. నిద్ర, ఆహారం, వ్యాయామం నిర్లక్ష్యం చేయకండి. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వైద్యుని సంప్రదించండి. ఒక్కసారి మాస్టర్ చెకప్ కూడా చేసుకోండి. వృషభ రాశి వారికి నెల చేసుకోవాల్సినటువంటి పరిహారాలు అంటే అధిపతి కాబట్టి శుక్రబలం శుభంగా ఉండడం కోసం ప్రార్థన చేయాలి. లక్ష్మీదేవిని లేదా అమ్మవారిని ప్రార్థన చేయండి. ఓం శుక్రాయ నమః అని చెప్పండి. ఓం శ్రీమాత్రే నమః అని చెప్పేసి ప్రతిరోజు చెప్తూ ఉండండి. శనివారంలో వృద్ధులకి, సేవా కార్యక్రమంలో ఉన్న వాళ్ళకి అన్నదానం చేయండి. ప్రతిరోజు శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః అని చెప్పుకుంటూ ప్రార్థన చెయ్యండి. కుటుంబ సభ్యులతో కోపంగా మాట్లాడకుండా ఉండండి. మాట ఇచ్చినప్పుడు మాట మీద నిలబడండి. సమయ పాలన పాటించండి. ఫస్ట్ మనకున్నది ఏమంటే, ఒకళ్ళ దగ్గరికి 10ంటికి వస్తామంటే 9:50కి అక్కడ ఉండాలి. 10ంటికి మొదలుపెట్టి ఉండండి, వస్తున్నాం 10:30కు రావడం కాదు. అది అన్డిసిప్లిన్. మీ జీవితంలో మీరు ఫెయిల్యూర్లో ఉన్నారని అర్థం. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ టైమ్, యు ఆర్ ఫెయిల్. ఇఫ్ యు ఆర్ ఇన్ టైమ్, యు ఆర్ మల్టిపుల్ సక్సెస్లో ఉన్నారని అర్థం. రేపటి రోజు సమయం ఇచ్చామంటే సమయానికి ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ రాశికి చాలా ముఖ్యం అన్నమాట ఇది. ప్రాపర్టీ విషయంలో డాక్యుమెంట్ చూసుకోండి. కుటుంబ నిర్లక్ష్యం, జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియాలో తొందరపడి చేయకండి. లక్కీ నంబర్ 5 మరియు 6, తెలుపు మరియు లైట్ గ్రీన్,
క్రీమ్ ఇవన్నీ కూడా మీకు చాలా కలిసి వస్తుంది. శుక్రవారం బుధవారం ఈ నెల కలిసి వస్తుంది. ఓవరాల్గా ఈ నెల మీరు చేసే అడుగు భవిష్యత్తులో ఫలితంగా ఉండాలి. మీ కెరియర్ కొత్త దారి కనిపిస్తుంది. బిజినెస్లో ఒక చిన్న కంటెంట్ పెద్ద కస్టమర్ని మార్చవచ్చు. మీరు చేసే ఒక ఫోన్ కాల్ ఒక ఆపర్చునిటీని తీసుకురావచ్చు. కాబట్టి మీ ఫోన్లో ఉన్న వాటిని రెఫ్రెష్ చేయండి. ఎవరితో మాట్లాడితే నాకు ఒక లీడ్ దొరుకుతుంది, ఎవరితో మాట్లాడితే నాకు ఉపయోగం దొరుకుతుందో వాళ్ళ దగ్గరికి మాట్లాడండి. వెళ్ళండి, మీ ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళండి. మీ యొక్క అదృష్టాన్ని తప్పకుండా పరీక్షించుకోండి. ఓపిక కోల్పోకండి, పరిచయ వదులుకోకండి, ప్రయత్నాలు పెట్టండి. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. కరుంగాలి మాలను ధరించండి, ఆరోగ్యంగా ఉండండి, అద్భుతంగా ఉంటారు. విజయోస్తు.